welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Today is సెకండ్ అండ్ ఈరోజు థర్స్డే. ఇప్పుడే వీడియో షూటింగ్ అయిపోయింది, విచ్ ఈస్ మై స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ వీడియో. చాలా మెంబర్స్ అడిగారు కదా, సో ఈ పాటికి అది లైవ్ అయిపోయి ఉంటుంది. మీరు చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే అక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా హిట్ చేసేయండి. ఈ రోజు ఎందుకో స్టార్టింగ్ లోనే ప్రమోట్ చేసుకుంటున్నాను ఆ ఛానల్. డాలీ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. ఏంటి అక్క, దాన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు దాని ప్రైజ్ ఉంటాయి కదా, అది చేద్దామని డెకరేట్ చేద్దాం బాగా అని అది చేసింది, దాని మీద పెడదాం అనుకోయింది, రాలేదు అది. ఎస్, అదే చెప్పా కదా, హెయిర్ కేర్ వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పి. దానికోసం నేను ప్రైజెస్ అన్ని కొంచెం ఫ్యాన్సీగా పెడదాం, చూపించడంలో ఎడిటింగ్ స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నా. బట్ అంతా చేశాను కానీ ఎడిటింగ్ అయిన తర్వాత రెండరింగ్లో అది రాలేదు. వీ కాంట్ హెల్ప్ ఇట్ అవుట్. అదే నేర్చుకున్నా కూడా కొన్ని సహకరించవంటారు కదా, అలాంటిది అనమాట ఇది కూడా. ఇప్పుడు నేను గింబుల్ కూడా తెచ్చుకోలేదు, ట్రైపాడ్ ఒకటి తెచ్చుకున్నా. అండ్ నా వర్క్ అయిపోయింది అజిత్ రూమ్లో. నా రూమ్లో అజిత్ పడుకొని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను కిందికి వెళ్ళి ఐ హ్యావ్ టు గో హ్యావ్ మై కాఫీ ఫస్ట్. ఐఎమ్ క్రేవింగ్ ఫర్ కాఫీ. వాటర్ బాటిల్ వాటర్ ఫుల్ అయిపోయింది. లుక్ ఎట్ దిస్. నా స్కిన్ కేర్ హెయిర్ కేర్ అంతా దీంట్లో, చూడండి వాటర్. నా స్కిన్ కేర్ హెయిర్ కేర్ అంతా దీంట్లోనే ఉంది. ఇప్పుడు కిందికి లాక్ చేసుకొని కిందికి వెళ్ళి కాఫీ తాగేయాలి ఫస్ట్. మీరేం చేస్తున్నారు గైస్? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ క్వారంటైన్ అండ్ లాక్డౌన్. చాలా రోజులు అయింది కదా అడిగి, అందుకే. ఓకే గైస్, ఐ విల్ సీ యూ లేటర్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా లాక్ వేసుకోవాలి, చేతులు ఖాళీ లేవు. బై గైస్. Like it was the first time, do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? Like it was the first time, do you remember? Can I take you there? You're all I need. ఓకే గాయస్, ఇప్పుడే నేను నా ఫేస్ వాష్ చేసుకున్నాను అండ్ నేను ఇప్పుడు కెమికల్ పీల్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో చూసుంటారు నేను కెమికల్ పీల్ గురించి మాట్లాడడం. అండ్ చాలా మెంబర్స్కి డౌట్ ఉందన్నమాట, ఎంతసేపు పెట్టుకోవాలి అని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తున్నారు. సో ఈ వీడియోతో నేను క్లియర్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. డాటన్కి ఎనీ కెమికల్ పీల్ ఈజ్ ఫైన్. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, బీ కేర్ఫుల్. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటేనే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి. ఇఫ్ నాట్ బిగినర్ లెవెల్కి అయితే ఫేస్ షాప్ది ఓకే బాగానే ఉంటుంది. నేను కరెక్ట్గా 1 పంప్ తీసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది సరిపోకపోతే ఐ మే యాడ్ ఎ లిటిల్ మోర్. ఎగ్జాక్ట్లీ నేను టైమర్ కూడా సెట్ చేసుకోవాలి 10 minutesకి, ఎందుకంటే డైరెక్షన్స్లో 10 minutes అని మాత్రమే ఉంది. అండ్ నేను నా ఫింగర్స్తోనే మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సారీ, అక్కడ మిర్రర్ ఉంది కాబట్టి అక్కడ చూస్తున్నాను. సో లెట్ మీ కంప్లీట్ దిస్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. నేనైతే అప్లై చేసుకొని 10 minutes టైమర్ కూడా పెట్టుకున్నాను. డైరెక్షన్స్ ఎలా ఉంటే అలాగే చేయండి, ఎందుకంటే 10 minutes వాళ్ళు డైరెక్షన్స్లో 10 minutes పెట్టుకోవాలి అని ఉంది కాబట్టి 10 minutes పెట్టుకోండి. డోంట్ బీ గ్రీడీ అండ్ 15 minutes పెట్టుకుంటే ఇంకా మంచి గ్లో వస్తుంది అలా అనుకొని ప్లీజ్ ఎక్కువసేపు పెట్టుకోకండి, ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ కెమికల్స్ అండ్ దట్స్ నాట్ ఎట్ ఆల్ సేఫ్ ఫర్ ద స్కిన్. అండ్ 10 minutes అంటే ఖచ్చితంగా 10 minutes, బికాజ్ ఇట్స్ అ కెమికల్ పీల్. ఎవరికైతే ఇలాంటి కెమికల్ పీల్స్ అలా ఇష్టం లేకపోతే యూ కెన్ స్కిప్ దిస్, ఎందుకంటే కొంతమంది హోమ్ రెమెడీస్ అది ఇది ట్రై చేస్తూ ఉంటారు కదా. నాట్ బ్యాడ్, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. బట్ ఐఎమ్ నాట్ గోయిన్ ట్రై ఇట్ బికాజ్ నేను ఆల్రెడీ చాలా ట్రై చేశాను అండ్ అది నా స్కిన్ ఇంకా వర్స్ట్గానే తయారైంది కాబట్టి దెర్ ఈజ్ నథింగ్ బెటర్ దట్ వర్క్డ్. సో కెమికల్ పీల్స్ ఆర్ బేసికలీ వర్కింగ్ ఫర్ మీ, ఎందుకంటే నాకు ఆల్రెడీ 3-4 సిట్టింగ్స్ అయినాయి. అదైన తర్వాత ఆ పింపుల్స్ అన్నీ ఫేడ్ అవుట్ అయిపోతాయి. నేనేమనుకున్నా అంటే అబ్బా ప్రతిసారి ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉందే, ఎప్పుడు వెళ్ళాల్సిందేనా అని అనుకున్నాను. బట్ థ్యాంక్ఫుల్లీ ఐ ఫౌండ్ దిస్. నేను కూడా వేరే యూట్యూబర్స్ వాడుతుంటే చూస్తే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. యా, దిస్ ఇస్ వర్కింగ్ కంప్లీట్లీ ఫైన్ ఫర్ మీ. దీంట్లో ఏహెచ్ఏ వచ్చేసి ఓన్లీ 10% ఉంది. ఒకవేళ మనకి ఇది బేసికలీ అలవాటు అయిపోయిన తర్వాత ఏహెచ్ఏ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ బై సమ్ అదర్ బ్రాండ్స్ లైక్ ఆర్డినరీ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఐ థింక్ దెర్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్కిన్ కేర్. నేను ఇప్పుడు స్టాప్ చేయాలనుకుంటా. యా, దట్స్ నేనేదో పర్సనల్ షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్, ఇఫ్ నాట్ యూ కెన్ జస్ట్
స్కిప్ దిస్ పార్ట్. ఇప్పుడు 10 minutes అయిపోయిన తర్వాత మనం బాగా మంచిగా మాయిశ్చరైజ్ చేసుకొని దాని తర్వాత లిప్ బామ్ అప్లై చేసుకుంటే నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ ఈస్ కంప్లీట్లీ డన్. యా, కెమికల్ పీల్ అప్లై చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ డే ప్లీజ్ డోంట్ పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ మేకప్ ఆన్ యువర్ ఫేస్. ఎందుకంటే మన పోర్స్ అన్ని ఫ్రెష్గా ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి మనం వెంటనే మేకప్ కానీ అలాంటిది ఏమైనా అప్లై చేసుకుంటే పోర్స్ మళ్ళీ క్లాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మార్నింగ్ అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి, నైట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దాట్ వాజ్ ఎ క్విక్ ఇన్ఫో. ఓకే గైస్, ఐల్ సీ యూ ఆఫ్టర్ 10 minutes. I am back after 10 minutes finally to finish off skin care. నేను చెప్పా కదా మాయిశ్చరైజర్ అప్లై చేస్తా అని చెప్పి. నేను క్లినిక్ యూజ్ చేస్తున్నాను. మీ ఫేస్కి సెట్ అయ్యే ఏదైనా యూజ్ చేయొచ్చు. నాకైతే కాంబినేషన్ స్కిన్ ఉంది అండ్ దిస్ ఇస్ వర్కింగ్ ఫైన్. చూద్దాం ఎన్ని రోజులు యూజ్ చేస్తానో. నేను యూజువల్గానే కొంచెం ఎక్కువ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే మనకు కెమికల్ పీల్ అయింది కాబట్టి. ఐఎమ్ జస్ట్ అప్లయింగ్ దిస్ ఆల్ ఓవర్ మై ఫేస్. ఫైనలీ లాస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే లెనేష్ లిప్ స్లీపింగ్ మాస్క్. ఇదైతే చాలా బాగా వర్క్ చేస్తుంది. లిప్స్ చాలా సాఫ్ట్ ఉంటున్నాయి. ఇంకా 4 days అయింది యూస్ చేసి, కానీ చాలా బాగుంది. ఇట్స్ బేసికలీ నైట్ క్రీమ్ లాగా లిప్స్కి అనమాట. అంతే, నైట్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. డే టైం యూస్ చేయడానికి అంత బాగోదు ఎందుకంటే చాలా థిక్ ఉంటుంది అనమాట. సో యా, దట్స్ ఇట్. వీఆర్ డన్ విత్ స్కిన్ కేర్. నేను ఇంకా ఐ క్రీమ్ కొనాలనుకుంటున్నాను బికాస్ లాక్డౌన్ మనకు చాలా డార్క్ సర్కిల్స్ ఇచ్చేస్తుంది. సో ఐఎమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ ఏ బెస్ట్ ఐ క్రీమ్ సారీ, నాకు అసలు ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టం లేదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకు గుర్తొచ్చిందో సడన్ గా. యా, ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఐ క్రీమ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డే, ఐ థింక్ టుడే ఈజ్ జూన్ కాదు, July 3rd అనుకుంటా. పాపం డాలీ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంది, కానీ బ్రేక్ఫాస్ట్ చేసే లోపలే వాళ్ళ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, సిన్సియర్గా మ్యాథ్ క్లాస్ వింటుంది. మళ్ళీ ఎప్పుడు క్లాస్ ఉంటుందో తెలియదు. నేను ఇంకా బెడ్ సర్దలేదు. సో ఫస్ట్ అయితే బెడ్ సర్దేసి చూద్దాం. ఆ లోపు డాలీకి క్లాస్ అయిపోకపోతే నేనే తినిపిస్తాను. ఇంకా పాపం ఆకలేస్తున్నట్టుంది. నైట్ ఎప్పుడో తినింది కదా డాలీ. ఆకలేస్తుందా? వేయట్లేదు, తినిపియాలా? ఎందుకు మౌనవ్రతం చేస్తాను? నేను మ్యూట్లోనే ఉంది కదా. మౌనవ్రతం చేస్తాను అప్పటి నుండి. ఏం మాట్లాడించా అంతే, ఇంకేం మాట్లాడట్లేదు. తను రాసుకుంటుంది పాపం. ఓకే గైజ్, నేను బెడ్ సర్దేసి ఐ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. నేను చెప్పాను కదా, కరెక్ట్ బెడ్ అంతా నీట్ క్లీన్ చేసేసరికి డాలీ క్లాస్ అయిపోయింది. ఎందుకు డాలీ మౌనవ్రతం చేస్తా ఉంటివి? ఏం లేదు, మళ్ళీ వినపడుస్తుందని. వినిపిస్తుందేమోనా? అయిపోయిందా? ఏ క్లాస్ అయింది? మ్యాథ్ క్లాసా? రాసుకున్నావు ఏదో? నా డైరీ మొత్తానికి బుక్స్ తెచ్చుకోకుండా మేడం గారు నాది కొత్తది డైరీ తీసేసుకుంది. ఇంకా సరేలే, దాంట్లో ఎక్కువ రాయలేదని చెప్పి నేను ఇచ్చేసాను నోట్స్ రాసుకోవడానికి ఉంటుందని. ఏం బ్రేక్ఫాస్ట్ చేశారమ్మా? చికెన్ పూరి. మార్నింగ్ చికెన్ పూరి. పాపం తిందామని కిందికి వెళ్ళావు కదా, ఏమైంది చెప్పు. తిన్నామని కిందికి వెళ్ళాక అక్క కాల్ చేసింది, క్లాస్ ఉంది. యా, క్లాస్ ఉంది. యాక్చువల్లీ అప్పుడు క్లాస్ లేదు. అప్పుడు వాళ్ళ డాడీ బై మిస్టేక్ 5th క్లాస్. అది కాక నేను అక్కడే వెయిట్ చేశాను, రాదులే అని కిందికి వెళ్ళిపోయినా. చాలాసేపు ఇక్కడే ఉండింది. నేను పడుకొని ఉంటే నాది హాట్స్పాట్ ఆన్ చేసుకొని అరుస్తూనే ఉందన్నమాట. మళ్ళీ కాసేపు సరే అప్పుడు నిద్ర రాలేదు, ఇంకప్పుడు కాసేపు మళ్ళీ పడుకున్నాను. అలాగే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా కాసేపటికి మ్యామ్ ఐ కాంట్ హియర్ యు అని గట్టిగా అరిసే లోపల నాకు కూడా ఇంకా నేను నిద్రలోంచి లేచేసా కదా. వాళ్ళకి వినపడ్డం లేదు అంట, అందుకే గట్టిగా. ఎంత గట్టిగా అరుస్తుందంటే పక్కింటి వాళ్ళకి కూడా వినిపిస్తుంది అన్ని, అంత గట్టిగా అరిచింది. వాళ్ళకి మాత్రం వినపడ్డం లేదు కదా. వెళ్దామా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి? హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మేము రావడమే కాకుండా పిట్టిని కూడా తీసుకొచ్చేసాం పైకి. బాగున్నారా? ఎన్ని రోజులు అయింది కదా? 5 days అయిందా? 5 days అయింది. 5 days అయింది. బాగున్నారా? ఏం చేస్తున్నారు? హాయ్ అందరికి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి అందుకోసం. బాగున్నారా అందరూ? డాలీ సే హాయ్. హాయ్ జూలీ వచ్చేసింది. జూలీ చూడండి, తెలుసా మొన్న మేము మిస్ అయ్యాం. పైకి వచ్చినాం కదా, అప్పుడు ఆ రోజు ఎంత బాగుంది తెలుసా. ఇంకా మేఘాలు ఎక్కువ ఉండింది, అందరికి గుర్తున్నట్టే ఉంటుంది కదా. హాయ్ హాయ్ అంతే. జూలీ ఎక్కువ మాట్లాడదు, పిన్ని అయితే బాగా మాట్లాడుతుంది. చూడండి, నా శారీ వెరైటీ కట్టుకున్నాను. నేనే దూరం పోతా. ఓకే,
ఇదిగోండి పిన్ని సారీ పింక్ పింకిష్ ఈరోజు పింక్ లేడీ మా పిన్ని. పింక్ ఇద్దరు చూడు, ఇది ఇక్కడ స్టోన్స్ వచ్చినాయి, గోల్డెన్ స్టోన్స్. చూడు సింపుల్గా బ్లౌజ్ చూడు. ఇది మా అక్క ఫ్రెండ్ డిజైన్ చేసింది. యా ఇది టైలర్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారండి, ఆంటీనే చూసుకుంటారు. సో ఆంటీ అందరివి స్టిచ్ చేయరు కాబట్టి డీటెయిల్స్ ఇవ్వడం కుదరట్లేదు. ఇవి అయితే ఉన్నాయి, నేనైతే ఆ అక్క దగ్గర ఇవి కాదు చెప్పి వాళ్ళకి అసలు మర్చిపోయేలాగుంది. నెంబర్లు ఇస్తాను ఈ రోజు. బ్లౌజ్ నెంబర్స్ ఇస్తున్నావా? డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయండి నెంబర్స్, చూడండి ఒకసారి. తన దగ్గర బాగా కుడతాడు తను, కానీ చాలా బాగా కుడతాడు. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్. అడిగినా నేను ఏం లైటింగ్ అట్లనే వచ్చేది పైన కదా, అదే అందుకోసము ఫోన్ చేసి తనకు కాల్ అడిగింటే 2 నెంబర్లు ఇవ్వండి మేడం అని చెప్పాడు. చూసారా పైన క్లైమేట్ బాగుంది కదా పిన్ని, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి మొత్తం తడికలు కట్టేశారు. అసలు మా ఇల్లు ఏమంటారు అష్టదిగ్బంధనం అంటారు కదా, అలా అయిపోయింది కదా పిన్ని. అక్కడ అక్కడ మేము రావడానికి ఎంత కష్టమైంది, ఇంకేమొస్తామో ఏమో మాకే తెలియదు అసలు తెలియదు. ఎందుకంటే మొత్తం బ్లాక్ చేసేసారండి. పిన్ని వాళ్ళు రావడానికి అయితేనే వస్తారు. ఇప్పుడు కూడా ఎలా వచ్చారు అట్లా మొత్తం 80 ఫీట్ రోడ్ నుంచి వచ్చినాము. 80 ఫీట్ రోడ్. అసలు ఈ లైన్ లో యూజువల్ లేదు, తిరుక్కుంటూ అంతా వచ్చేసినాము. ఇంకా మరి ఏమో 10 డేస్కి వస్తామో రాలేమో మాకే తెలియదు అసలు. మొత్తం వచ్చే దారులుగానే అన్ని చేసేసారు. ఇంకొకటి ఏంటంటే ఈ లైన్ లో అసలు ఒక్క కేసు కూడా లేదు నాకు తెలిసి. ఈ లైన్ లో ఒక్క కేసు కూడా లేదండి. కాకపోతే ఈ లైన్ ఒకటే బ్లాక్ చేయకపోతే అందరు ఇటు సైడ్ నుండే వెళ్తున్నారు కాబట్టి మొత్తం అంతా బ్లాక్ చేశారు. అటు సైడ్ ఒక్క నిమిషం ఫ్లిప్ చేసి చూపిస్తాం. అక్కడ బ్లాక్ చేసినారు, అది అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ. అది అయిన తర్వాత ఇటు సైడ్ కూడా అక్కడ బ్లాక్ చేసి ఉన్నారు. చెట్లు ఎక్కువ ఉన్నాయండి, కనిపించవు. ఇటు సైడ్ వస్తే కనిపిస్తుంది, ఇది కనిపించే చెట్లు ఎక్కువ ఉన్నాయి. మొత్తానికి అయితే అక్కడ ఆ రోడ్ అంతా బ్లాక్ చేసేసారు. అదైన తర్వాత ఈ రోడ్ ఎండ్ కి ఒక రోడ్ వస్తుంది, అక్కడ కూడా బ్లాక్ చేసినారు అనమాట. ఇప్పుడు అసలు ఎలా రావాలో కూడా తెలీదు. అండ్ బాబా టెంపుల్ అందరు ఒకసారి పుక్కోండి. హాయ్ జూలీ, ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? ఈరోజు అమ్మ ఏమేమి వంటలు చేసింది చెప్పు. చికెన్ ఫ్రై నాటుకోడి పులుసు. చికెన్ ఫ్రై నాటుకోడి పులుసు. ఈరోజు చికెన్ డే. డాలీ ఫ్రైడే వచ్చిందంటే చికెన్ డే అంటుంది, వెన్స్డే వస్తే చికెన్ డే అంటుంది కదా డాలీ. రోజు చికెన్ డేనేనా? మండే కూడా తింటాం మేము. సండే చికెన్ తినకూడదు అంటాం. డాలీ వీక్ అంతా ఇక్కడే ఉన్నది, వాళ్ళ పెద్దమ్మ ఇక్కడే ఉండమని చెప్పింది, ఇక్కడే ఉండిపోయింది. అవును, క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ 3 డేస్ నుంచి జరుగుతున్నాయి. చాలా బాగా. ఇంకా మీకు ఎప్పుడెప్పుడు అదే చెప్దాం అనుకుంటున్నా. ఈ రోజు క్లాస్ అయిపోయింది కదా ఆఫ్టర్నూన్. అప్పుడు ఏమైందంటే అక్కడ డాడీ క్లాస్ పెట్టినాడేమో చూడు, అక్కడ నా క్లాస్ వస్తుందేమో చూడు, క్లాస్ మామూలుగా మీతో ఎట్లా మాట్లాడుతుందో చదువు విషయంలో గానీ అంతే టాలెంట్ ఉంది. అవును, బాగా చదువుతారు ఇద్దరు పిల్లలు అంతే. చదువు విషయంలో గానీ అంతే కేరింగ్ గా ఉంటారు, మాట్లాడే విధానంలో గానీ అంతే కేరింగ్ గా ఉంటారు. ఇప్పుడు దేవుని దేవల్ల ఇప్పుడు వరకు అయితే. మీకు ఇంకొక విషయం తెలుసా అండి, డాలీ ఆన్ కెమెరా మాట్లాడేదానికంటే ఆఫ్ కెమెరా మాట్లాడేది ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది. అండ్ ఇంకొక విషయం తెలుసా అండి మీకు, మొన్న ఏం జరిగిందంటే, మొన్న కాదు ఏదో యాక్చువల్గా ఏం జరగబోయేదంటే, ఇక్కడ కెమెరా ప్లేస్ చేశాను అనుకోండి, ఏదైనా కాకి కానీ పీజన్ కానీ వస్తే ఇక్కడ పడిపోతుంది తెలుసా. అందుకే టైం ల్యాబ్స్ రిస్క్ అనేది అస్సలు పెట్టుకోకూడదు అని గింబెల్ చెప్పారంటే అక్కడ పడితే నన్ను అక్కడికి దించి అది తీసుకొని రాలంట. డాలీ అయితే కరెక్ట్ సరిపోతుందండి అక్కడికి. ఇక్కడ ఇప్పుడే డిసైడ్ అయింది ఏంటంటే, మేము కళ్ళకు గంతలు ఆట ఆడుతున్నాము, జూలీ డాలీ నేను. అబ్బా ఇది తూర్చు, అబ్బా డాలీ మాట మార్చేస్తాను పిన్ని, జడ్జ్ అని చెప్తాను. లేదు ఆడాలా. డాలీ జూలీ నేను, పిన్ని జడ్జ్ అంతే. పిన్ని జడ్జ్, జూలీ డాలీ నేను ఆడుతున్నాము. ఫస్ట్ అవి వేస్తాం, ఏమంటారు మేమైతే అప్పట్లో అంటాం కదా పిన్ని. ఇట్లా వేస్తారు కదా ఆడేటప్పుడు, ఇట్లా పెట్టి ఇట్లా వేస్తారు కదా అప్పట్లో. ఏమంటారు మీ ఊర్లో ఏమంటారో చెప్పండి. ప్రస్తుతానికి అది ఆడాలని ఫిక్స్ అయ్యాం. మీరు టైం ల్యాబ్స్ చూసేయండి ఓకేనా. మొత్తం పెడితే బాగోదు, ఏదో అంటారండి, నాకు కూడా తెలీదు. మేమైతే అప్పట్లో యా. Take you there.
ఇందాక ఏమైంది తెలుసా, పిన్నితో ఆడిపించాము, పట్టుకోలేకపోతుంది. మేము అటు ఇటు తిరుగుతున్నామా, లాస్ట్ లో ఒక సౌండ్ వచ్చిందండి. అది ఎట్లుందంటే సౌండ్ ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి ఏదైనా ట్రాన్స్ఫార్మర్ పేలితే ఎట్లా వస్తుంది సౌండ్, కొంచెం అట్లా వచ్చిందా. నేనేమన్నా అంటే పరిగెత్తాను కరెంట్ వస్తుంది, అమ్మా కరెంట్ అని చెప్పి మొత్తం మాస్క్ తీసి పక్కన చాలా భయం వేస్తుంది నాకు. ఏందని అట్లా అంటే చాలా భయం ఎక్కువ నాకైతే, చాలా భయం ఎక్కువ నాకు. విన్నర్ వచ్చి జైతశ్రీ విన్నర్. చాలా తక్కువ జైతశ్రీ అంటే అర్థం కాదు, సడన్ గా జైతశ్రీ అంటే జూలీ విన్నర్. అస్సలు దొరకలేదు, 1 టైమే దొరికింది. మేము ఆడుతుంటే పక్కింటి వాళ్ళందరూ చూస్తున్నారు, చూడండి ఎంత బాగా ఆడుతున్నారు. పోయింది మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఉన్నారు, నవ్వుతూనే ఉన్నారు. మేము ఎగురుతుంటే ఇంకా హాయ్ చెప్తున్నారు అందరూ మాకి. అవును హాయ్ చెప్తున్నారు, పిండి కూడా హాయ్ చెప్పింది వాళ్ళకి. వాళ్ళు అప్పుడు ఆ పక్కింటి వాళ్ళు మా అక్కడ అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చారు, అందుకు హాయ్ చెప్తుంది ఆ పాప. ఓకే గైస్, ఇప్పుడు మేము కాసేపు అక్కడ కూర్చొని చిల్ చేసి తర్వాత విల్ గెట్ బ్యాక్ టు యూ. వాట్ ఈస్ దిస్ అవతార్ మ్యాన్? నేను రికార్డ్ చేస్తాను, పిన్నికి తెలియదు అది. ఏంది అట్లా పెట్టుకున్నా? డాలి ఎందుకు అమ్మ అట్లా పెట్టుకుంది? అమ్మ క్వీన్ లాగా ఇలా పెట్టుకుంది. ఇలా కాదు, ఎందుకు పిన్ అట్లా పెట్టుకున్నావు? బాగా స్టైల్ గా ఉంటుందని పెట్టుకున్నా. హెయిర్ అంతా ముందరకు వస్తుందా, పైన పెట్టుకో బాగుంది. మీద ఎక్కువ వస్తుంది గాలి. టెర్రస్ మీద బాగుంటుంది కదా పిన్ని. నువ్వు ఎప్పుడు రాలేదు కదా ఇట్లా ఇంతసేపు. ఈసారి వచ్చినప్పుడు లంచ్ చేస్తాం ఇక్కడ. డిన్నరా? లంచ్ లైటింగ్ బాగుంటుంది. లంచ్ టైం కి ఎండ ఎక్కువ ఉంటదేమో. స్నాక్స్ ఏమన్నా, స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ కానీ అట్లా. స్నాక్స్ బజ్జీ అప్పుడు ఎప్పుడైనా చేసినప్పుడు పైకి వచ్చి. అవును, జూలీని బొట్టు పోయింది తెలుసా. మా జూలీ అసలు బొట్టు లేకుండా అసలు ఉండలేదండి కదా పిన్ని. మళ్ళీ డాలీ నేను అసలు ఎందుకో పెట్టుకోము, నాకు స్టిక్కర్ పెట్టుకుంటే ఇరిటేషన్ వస్తుంది. బొట్టు ఉండాలి. అవును బాగా కనిపిస్తుంది మా జూలీకి బొట్టు. ఎందుకంటే వాళ్ళ డాడీని ఫాలో అవుతుంది, వాళ్ళ డాడీ కొంచెమన్నా బొట్టు పెట్టుకోవాలంటాడు. ఎస్, జూలీ డాడీ కా బచ్చా, డాలీ అక్క కా బేటీ కదా. డాలీ అంతా నా పార్టీ అన్నమాట. అందుకు ఏందే మీ మమ్మీ ఫోన్ నుంచి చూడమ్మా ఇట్లా చేస్తుంది. నీ ఫోన్ లో నుంచి నా ఫోన్ కి మెసేజ్ పెట్టింది హ్యాపీ అని. అవునా? ఎప్పుడన్నా స్కూల్ కి వెళ్తాంటుంది కదా డాలీ. స్కూల్ కి వెళ్ళినప్పుడు ఒక్కో టైంలో తను బొట్టు వద్దు, నాకు బొట్టు వద్దు అంటుంది. వాళ్ళ డాడీ మళ్ళీ కింద నుంచి పైకైనా పంపిస్తాడు, కొంచెం బొట్టు పెట్టుకుంటా. ఈ విషయం నాకు తెలీదు. అవునా డాలీ? బొట్టు పెట్టుకోండి, ఇట్లా పట్టుకుంటా అయినా కనపడిస్తారు బొట్టు పెట్టుకున్నట్టు. స్టైల్ ఏమో ఒకరోజు అంటుంది, మళ్ళీ కిందికి పోయి పైకి 2 టైమ్స్ వచ్చి ఉంటుంది అట్లా. అవునా డాలీ? స్కూల్ టైమ్స్ అయితే డాలీను డాడీ రోజు ఎగ్ పఫ్ కావాలా, వెజ్ పఫ్ కావాలని రోజు సతాయిస్తాను. స్నాక్స్ పార్టీ డాలీ ఫుల్. అవును, జూలీకి నాకు అంత స్నాక్స్ ఈవినింగ్ వాళ్ళ డాడీతో వెళ్ళి స్నాక్స్ అన్ని తెచ్చుకుంటా. స్కూల్ ఉంటే చాలా అట్లని కాదమ్మా, జూలీ కూడా తెమ్మంట. ఏంటి ఎప్పుడు స్నాక్స్ ఇద్దరు మాట్లాడుకుంటారు బాగా బెడ్రూమ్ లో. ఇంకొకటి తెలుసా, డాలీ జూలీ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో డిస్కషన్ ఏం నడుస్తుంది తెలుసా? డాలీ వాళ్ళ మమ్మీని అడుగుతుంది, మా రేపు ఏం చేస్తావు, ఏం అడుగుతాను నువ్వే చెప్పు పిన్ని. ఏమడుగుతుందంటే ఇంక రేపు నైట్ మేము 11కి అట్లా వెళ్తాము బెడ్రూమ్ లేకి. వెళ్తానే ఇంకా మాట్లాడదాం అంటుంది. చదువు విషయం అయితే మాట్లాడదు కానీ రేపు ఏమంట చేస్తావు, ఎల్లుండి ఏం చేస్తావు, యూట్యూబ్ లో ఉన్న మా 12కి కదా మనం పనుకుంటే సెల్ తెస్తాను, చూపిస్తాను నీకు ఒకసారి ఏమేమి వంటలు వెరైటీవి అంటుంది. సరేలే, ఎప్పుడో ఒకసారి నీది కూడా దొరుకుతుంది కదమ్మా, అప్పుడు చెప్దామంటావా? డాలీ నువ్వు ఎవరి పార్టీ? దిస్ పార్టీ వాళ్ళమ్మ పక్కన ఉంది కాబట్టి చూపించింది, లేకపోతే చూపిదు. మా మమ్మీ ఫస్ట్ టైం షాక్ అయిపోయినా. మా మమ్మీ వచ్చేసరికి జనాల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఎప్పుడు రాలేదు ఇంతవరకు పైకి. ఏం మమ్మీ పైకి వచ్చినావు? మధ్యలోకి వచ్చినాను. ఏం చేస్తున్నారు? ఏందో అరుపులు వినిపిస్తాను కిందికి. ఏమన్నాను తెలుసా? కళ్ళ గంతలు ఆడినాం ఇంతసేపు. అదే నవ్వుతాన్నారు తెలుసా అందరూ, హాయ్ కూడా చెప్పినారు. కూర్చోండి, రా మమ్మీ కూర్చో. మా మమ్మీకి మేము ఏం చెప్తారు, ఏదో చెప్తారు కదా, ఆహ్వానిస్తున్నాం. కూర్చో మమ్మీ. మా మమ్మీ వస్తా ఉంటే అయ్యో అక్క స్నాక్స్ అన్నా తెచ్చింటే ఏవి అంట. ఎందుకు మమ్మీ ఇట్లా ఇంత పైకి ఇంత సడన్ గా వచ్చినావు? మేము అల్లరి చేస్తాం అనుకోని వచ్చినావు కదా నువ్వు. ఇంకో రోజు వచ్చి అందరూ తిన్నాంలే సాయంకాలం, ఈవినింగ్ టైమ్స్ తిందాం. నేనే అలవాటు చేసింది. the first time
ఇప్పుడే కిందికి వచ్చాను. మమ్మీ పిన్ని అందరూ కింద డిన్నర్ చేయడానికి వెళ్ళారు. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ సింపుల్ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. సో టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు పింగిలి అమూల్య అండ్ ఐశ్వర్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జూహిత్ బ్లాగ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీలో ఎవరికైనా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కింద కామెంట్స్లో చెప్పండి మన జూహిత్ బ్లాగ్స్లో మీకు ఏం నచ్చిందో. లేదంటే యూజువల్గానే కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూఆర్ వాచింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, ప్లీజ్ దాన్ని హిట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. Yeah, that's it for today's video, guys. Like this video, share this video, and comment down below and let me know what you liked about this. Okay, see you in my next vlog. Bye. Stay positive, stay healthy. Bye, guys. Been thinking about you all night. I've been searching for this all my life. You're just